సువార్తను వ్యతిరేకించే దేశం అది. ప్రతి బర్త్డే సందర్భంగా ఆ కూతురు చెరసాల్లో ఉన్న తల్లి దగ్గరికి ఒక గులాబీ పువ్వు తీసుకుని వెళ్లి ఇవ్వడం ఆనవాయితీ. ఎందుకంటే అమ్మకు గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. తన బర్త్డే సందర్భంలో ఆ పాప గులాబీ పువ్వు తీసుకుని చెరసాలకు వెళ్ళింది. ఆ చెరసాల అధిపతి ఎవరైతే బయట ఉన్నాడో ఈ అమ్మాయిని చూసి, ఏయ్ ఎందుకు ఇలా వచ్చావు? అయ్యా, మా అమ్మను అన్యాయంగా చెరసాల్లో బంధించారు. ఈరోజు మా అమ్మ బర్త్డే. తనకు గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం. నేనంటే ప్రాణం. కనీసం అమ్మతో నేను ప్రతిరోజు గడపకపోయినా సంవత్సరంలో ఒక్కసారైనా అమ్మను కల్లారా చూసి మనసారా మాట్లాడి ఈ గులాబీ పువ్వు కానుకగా ఇవ్వడానికి వచ్చానయ్యా, ఒక్కసారి మా అమ్మను చూడనిస్తారా అని చెప్పి ఆ పాప ఆ చెరసాల అధిపతిని బ్రతిమిలాడింది. అతనేమో చాలా కఠినంగా కర్కశంగా చేసిన పనికి మాలిన పనిని బట్టి మీ అమ్మను చెరసాల్లో వేశారు, మళ్ళీ ప్రేమాదోమ అని చెప్పేసి ఆప్యాయత అనురాగం అని చెప్పి నువ్వు మళ్ళీ ఆమెను కలుసుకోవడం, ఆమె నిన్ను కలుసుకోవడం, మళ్ళీ ఇవన్నీ ఇక్కడ చెల్లావు, పో బయటికే. అలా అనద్దయ్యా. ఆ అమ్మ ఏ తప్పు చేయలా. మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఏ విధంగా తన ప్రాణాన్ని సిలువలో దారపోసాడో ప్రతి ఒక్కరికి చెప్పాలని బాధ్యతనిచ్చాడు. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ యేసయ్యను గురించి మా అమ్మ లోకానికి ఆయన ప్రేమను పంచుకునే ప్రయత్నం చేసింది తప్ప ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదయ్యా అని అంటే, ఆ చెరసాల అధిపతి కోపం వచ్చి బూటు కాలుతో ఒక తన్నుదన్నాడండి. ఆ చిన్న పాప ఎగిరి ఆ దూరం అంత దూరంలో పడింది. ఏడ్చుకుంటూ తన్నినటువంటి ఆ అధికారి దగ్గరకు వచ్చి, అయ్యా, ఒకవేళ మా అమ్మను చూడడానికి మీకు ఇష్టం లేకపోతే ఈ గులాబీ పువ్వు ఉంది కదా, ఈ గులాబీ పువ్వు అంటే ఏ స్త్రీకైనా ఇష్టం ఉంటుందయ్యా. బహుశా మీకు భార్య ఉండి ఉంటుంది, అమ్మకి ఇవ్వలేకపోయినా కనీసం ఈ గులాబీ పువ్వు తీసుకెళ్లి భార్యకి ఇచ్చిన సంతోషంగా తీసుకుంటుంది. ఈ గులాబీ పువ్వు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లికి ఇస్తారా అని అంటే, ఆ అమ్మాయిని తన్నినా సరే తిరిగి వచ్చి ప్రేమతో పలకరించి తన దగ్గర ఉన్నటువంటి ఆ కానుక, అమ్మకి ఇవ్వవలసిన కానుకను మీ భార్యకైనా ఇవ్వండి అయ్యా అని అంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెరసాల అధిపతిని దర్శించాడు. ఎప్పుడైతే తాను కఠినంగా వ్యవహరింపబడినప్పటికీ కూడా తన మనస్సులో ఏముందో తెలుసా? కల్వరి ప్రేమ. ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా అండి? కఠినమైన ఆ చెరసాల అధిపతి గుండెను మార్చేసింది. అమ్మా, మీ అమ్మను చూడొద్దు, చూడడానికి వీల్లేదు అని కఠినంగా చెప్పేశా. అయినా సరే గులాబీ పువ్వు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి నువ్వు బ్రతిమలాడితే, కోపంతో కాళ్ళుతో తన్నితే వెళ్ళి గోడ గుద్దుకున్నావు. నా మీద నీకు కోపం రావాలి, ద్వేషం రావాలి. కనీసం మచ్చుకైనా నీలో కోపం కనపడలా, ద్వేషం కనపడలా. పైపెచ్చు నన్ను ప్రేమించి నా భార్యకు ఈ గులాబీ పువ్వు ఇవ్వమని చెప్పి అన్నావే, ఆ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదమ్మా. ఈ ప్రేమ నీకు ఎలా సాధ్యమైంది? నా గుండెల్లో ఉన్న క్రీస్తు పంచిన ప్రేమనే నేను మీకు పంచుతున్నానండి. ఆ మాట విన్న కఠినమైన చెరసాల అధిపతి అక్కడికక్కడే మోకరించాడండి. అమ్మా, ఈ అద్భుతమైన ప్రేమ నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? నా గుండెల్లో ఉన్న క్రీస్తు మీ గుండెల్లో అడుగు పెడితే ఆ ప్రేమ మీరు అనుభవిస్తారయ్యా. ఆ అమ్మాయి ఒక క్రైస్తవురాలుగా అక్కడికి వెళ్ళి ఏదో 4 మాటలు చెప్పే ప్రయత్నం చేయలేదండి. 2 పనులు. ఒకటి, తను వెళుతున్నప్పుడు తనతో పాటు క్రీస్తుని తీసుకెళ్ళింది. తను ఎక్కడ ఉంటే అక్కడ తనలో ఉన్న క్రీస్తు ప్రేమను చూపించగలిగింది. అంతేకాకుండా క్రీస్తును గూర్చిన సత్యాన్ని కఠినమైన చెరసాల అధిపతికి పంచిపెట్టగలిగింది. ఇదే ప్రభు కోరాడు. మీతో పాటు నా ప్రేమను తీసుకెళ్ళండి, నా ప్రేమను కనపరచండి, ప్రేమను గూర్చిన సత్యాన్ని లోకానికి పంచిపెట్టండి. ఎక్కడ ఉంటే అక్కడ నీలో క్రీస్తు ఉండాలి. ఆ క్రీస్తును గూర్చిన సాక్ష్యము నీ నోటిలో ఉండాలి. అది లోకానికి నువ్వు పంచిపెట్టాలి. ఇది దేవుడు నీకు నాకు ఇస్తున్న బాధ్యత.